కలియుగ పాండవులు 40 సంవత్సరాలు అవుతుంది. విక్టరీ వెంకటేష్ లాంచింగ్ సినిమా అది. రాఘవేంద్రరావు గారి మీద వెంకటేష్ను లాంచ్ చేసే ప్రోగ్రాం. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో ఒక అనుబంధం ఉంది వీళ్ళకి. మన ఊరి పాండవులు ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుంది. అంటే ఒక ఊరిలో జరిగేటువంటి సమస్యల్ని ఆ ఊరి యువత పరిష్కరించటం, ఇది దేశంలో ఉన్నటువంటి సమస్యల్ని పట్టించుకుని యువత కదిలితే ఎలా ఉంటుంది. నా వల్లనే వెంకటేష్ హీరో అయ్యాడు అని చెప్పి చాలాసార్లు కృష్ణ గారు క్లెయిమ్ చేసుకునేవాడు. అన్ని రకాలుగాను పరిచయం చేశాడు ఒకే సినిమాలో. ఇన్ని వేరియేషన్స్లో వెళ్ళగలడు అనేది ఇండస్ట్రీకి పరిచయం చేయటం. భరద్వాజ్ గారు, కలియుగ పాండవులు 40 సంవత్సరాలు అవుతుంది. అవును. వెంకటేష్ బాబు గారు ఇండస్ట్రీకి వచ్చి 40 years. విక్టరీ వెంకటేష్ లాంచింగ్ సినిమా అది. ఓకే. లాంచింగ్ సినిమా కలియుగ పాండవులు. అంటే అంతకు ముందు విక్రమ్ సినిమాతో నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చాడు. ఓకే. నాగార్జున గారే ముందా? నాగార్జున గారే ముందు. ఓకే. ఆయన ఎంట్రీ ఇచ్చిన సందర్భంలో ఆ సినిమా కోసం వాంటెడ్గా రాఘవేంద్రరావు గారిని వాళ్ళు అడగటము, ఆ టైంలో ఈయన బిజీగా ఉండటంతో మధుసూదన్ రావు గారిని తీసుకొచ్చారు. మధుసూదన్ రావు గారు ఆ సినిమాని చాలా బిగ్ రేంజ్లో నడిపాడు. అది పెద్ద హిట్. కాబట్టి ఆ తర్వాత రెస్పాన్సిబిలిటీ ఈయన మీద పడింది. రాఘవేంద్రరావు గారి మీద వెంకటేష్ను లాంచ్ చేసే ప్రోగ్రాం. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో ఒక అనుబంధం ఉంది వీళ్ళకి, రాఘవేంద్రరావు గారికి, కోవెలమూడి ఫ్యామిలీకి. ఓకే. అంటే ఆ బ్యానర్లో చాలా కీలకమైన విజయాలను ఇచ్చింది వీళ్ళే. ప్రేమ్ నగర్ హిట్ ఇచ్చాడు ఆయన, కేఎస్ ప్రకాష్ రావు గారు. ఆ టైంకి అంతకుముందు వరుసగా 2 సినిమాలు దెబ్బతిని ఆయన కొంత డీలా పడినటువంటి సందర్భం. అప్పుడు ప్రేమ్ నగర్ అనేది ఆ బ్యానర్కి ఒక రకంగా ఆక్సిజన్ ఇచ్చింది అది. దాని తర్వాత అది హిందీలోకి వెళ్ళింది, హిందీలో కూడా చాలా పెద్ద హిట్టు. తమిళ్లోకి వెళ్ళింది, తమిళ్లోనూ హిట్టు. అలా ఒక కంటెంట్తో 3 హిట్లు కొట్టారు వాళ్ళు. ఇక స్థిరపడిపోయినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భం మళ్ళీ 70 దశకం చివరిలో వచ్చింది, 80 దశకం ప్రారంభంలో కూడా వచ్చినప్పుడు దేవత అనే సినిమాతో రాఘవేంద్రరావు గారు మరొక పెద్ద హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఈ సినిమా కలియుగ పాండవులు ఒక రెస్పాన్సిబుల్ ప్రాజెక్ట్. అది 76 ఆగస్టు 14. 86 సారీ 86 కూడా ఆగస్టు 86 ఆగస్టులో రిలీజ్ అయింది ఆ సినిమా. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రాఘవేంద్రరావు గారికి అప్పటికే కోదండరామిరెడ్డితో పోటీ పడేటువంటి ఒక పరిస్థితి వచ్చేసింది. చిరంజీవి, కోదండరామిరెడ్డి ఒక వేవ్ నడుస్తోంది అప్పుడు. ఓకే. నడుస్తూ ఉండగా ఈయన నేనేమి తక్కువ కాదు అని చెప్పి తన్ని తాను ప్రూవ్ చేసుకోవడం కోసం కొత్త తరహా సబ్జెక్టులు డిజైన్ చేసుకుంటూ యంగ్ హీరోలతో ట్రావెల్ అవ్వాలనే మూడ్లో ఉన్నాడు. ఆ టైంలో ఈ కథని సెలెక్ట్ చేసుకున్నారు. దీని మీద రకరకాల ప్రభావాలు కనిపిస్తాయి ఈ స్క్రిప్ట్ మీద. అవునా? అర్జున్ అనే ఒక హిందీ సినిమా, ఇవన్నీ ఆ టైంలో రిలీజ్ అయినటువంటి ఒక హీరో క్యారెక్టర్ చాలా బ్లాస్టింగ్గా ఉండాలి అని అనుకున్నాడు ఆయన. అనుకుని సామాజిక సమస్యల్ని తీసుకుని ఆ సమస్యల మీద యువత తిరుగుబాటుగా సినిమా ఉండాలి అనుకున్నాడు. ఈ డిజైనింగ్కి ఒక రకంగా ఈ కలియుగ పాండవుల డిజైనింగ్లో మన ఊరి పాండవులు ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుంది. అవునా? ఓకే. మన ఊరి పాండవులు అని బాపు గారి సినిమా అది. అంటే ఒక ఊరిలో జరిగేటువంటి సమస్యల్ని ఆ ఊరి యువత పరిష్కరించటం, ఇది దేశంలో ఉన్నటువంటి సమస్యల్ని పట్టించుకుని యువత కదిలితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తీసుకుని డిజైన్ చేశారు. ఓకే. డిజైన్ చేసి కలియుగ పాండవులు అని పెట్టారు. వాళ్ళు మనూరు పాండవులు అని పెడితే వీళ్ళు కలియుగ పాండవులు అని పెట్టారు. అదే పెట్టి హీరో సెంట్రిక్గానే నడుస్తుంది సినిమా. అన్ని ఎమోషన్స్ని పలికించే క్యారెక్టర్. సరదాగా మొదలై నెమ్మదిగా సమాజంలో జరుగుతున్నటువంటి ఈ రకరకాల వీటిని చూసి చలించిపోయి వాటితో కనెక్ట్ అయ్యి యూత్ని ఇన్స్పైర్ చేస్తూ ఒక టీంని బిల్డ్ చేసి ఒక ప్యారలల్ వ్యవస్థగా నడుస్తూ ఆ ప్యారలల్ వ్యవస్థని క్వశ్చన్ చేయాలని వ్యవస్థ అనుకున్నప్పుడు ఈ లోపాలు ఉన్నాయి మీ దగ్గర, ఈ లోపాలను మీరు సరి చేసుకోవట్లేదు కాబట్టే మేము రంగంలోకి దిగాల్సి వచ్చింది, మీరు అష్యూరెన్స్ ఇస్తే ఒక ప్రజా కోర్టు సీన్ ఉంటుంది దానిలో. ఓహో.
ఆ ప్రజా కోర్టు సీను అన్ని విధాలుగా అన్ని యాంగిల్స్లోనూ వెంకటేష్ అనే ఒక హీరోని జస్ట్ ఏదో ఒక సరదా కథతో అతని ముఖాన్ని పరిచయం చేయాలని అనుకోలేదు రాఘవేంద్రరావు గారు. సీరియస్ టాపికే రన్ చేశారు. సీరియస్ టాపిక్కే అన్ని వేరియేషన్స్లోనూ పరిచయం చేసేయాలి ఈ సినిమాలోనే. అంతకుముందు ఎలా ఉండేదంటే ఏదో ఒక లవ్ స్టోరీతో సరదాగా పరిచయం చేసి ఆ తర్వాత వేరియస్ ఎమోషన్స్లో 3-4 సినిమాలు అనుకునేవాళ్ళు. అలా కాకుండా అన్ని ఎమోషన్స్ని కలిపి ఒకే టెంప్లెట్లోకి తీసుకొచ్చి ఈ కలియుగ పాండవులు డిజైన్ చేశారు. అదే అందులో ఈ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు వీళ్ళందరి కంట్రిబ్యూషన్ ఉంది. మంచి హిట్ కదా పాటలు. పెద్ద హిట్. వీటి అన్నిటికంటే కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఒక రకంగా నేను నా వల్లనే వెంకటేష్ హీరో అయ్యాడు అని చెప్పి చాలాసార్లు కృష్ణ గారు క్లెయిమ్ చేసుకునేవాడు. అదేంటి సూపర్ స్టార్ కృష్ణ గారు. అదేంటి యాక్చువల్గా ఈ కలియుగ పాండవులు ప్రాజెక్టు టైంలో కృష్ణ గారితో సినిమా చేయాల్సి ఉంది. రామానాయుడు గారు. దానికి బాపయ్య గారు కానీ రాఘవేంద్రరావు గారు కానీ డైరెక్ట్ చేయాలి ఆ ప్రాజెక్ట్ని. ఇది డిజైన్ అయి ఉంది. ఆల్రెడీ మండే గుండెలు, ముందడుగు సినిమాలు చేస్తున్నారు అప్పటికి. కాబట్టి ఆ వరుసలో సినిమా కృష్ణ గారితో సోలో సినిమా కమిట్మెంట్ ఉంది. ఓకే. ఆయన డేట్స్ ఇవ్వటంలో ఆయన వేరే కమిట్మెంట్లో ఉండి ఈయనకి డేట్లు కన్ఫర్మ్ చేయటం లేదు. దీని గురించి 2-3 సార్లు డిస్కషన్స్ అయినాయి ఆయనతో. కూర్చోబెట్టి ఏంటి పరిస్థితి, మీరు ఇస్తారా ఇవ్వరా తేల్చండి అని చెప్పి కూర్చోబెట్టాడు ఈయన ఒక రోజు. చెబితే ఇంకా డ్రాగ్ చేయటం కాదు, నేను మొహమాట పడి రేపు ఎల్లుండి అంటున్నాను కానీ ఇప్పుడు కుదరదు, కనీసం ఒక 6 నెలలు వదిలిపెట్టేయండి నన్ను అన్నాడు ఆయన. అన్నప్పుడు ఈయన ఈ ప్రాజెక్ట్ లేదు అనేది అర్థమైన తర్వాత అవతల డైరెక్టర్ డేట్స్ ఇవన్నీ ఉన్నాయి దగ్గర. కాబట్టి మనం ఏం చేయాలి, ఇంకొక ప్రాజెక్ట్ ఏదో ఒకటి మొదలు పెట్టేయాలి అనుకున్నాడు ఆయన. అనుకున్నప్పుడు అప్పుడు అమెరికాలో ఉన్నాడు ఆయన వెంకటేష్. ఉన్నప్పుడు ఈయన ఫోన్ చేసి నేను లాంచ్ చేయాలనుకుంటున్నాను హీరోగా అంటే వచ్చేసాడు ఆయన. వచ్చిన తర్వాత అక్కడి నుంచి హడావిడిగా ఆయన ట్రైన్ చేసి ఈ లోపల స్క్రిప్ట్ రెడీ చేసి ఎలా వెళ్ళాలి సినిమా, ఏ పద్ధతిలో డిజైనింగ్ ఉండాలి, ఇవన్నీ కూడా రాఘవేంద్రరావు గారితో కూర్చుని డిజైన్ చేసి అప్పుడు లాంచ్ చేసినటువంటి సినిమా ఇది. అందుకని దీని వెనకాల కృష్ణ గారు అది క్లెయిమ్ చేసుకునేవాడు ప్రతిసారి. నేను డేట్స్ ఇవ్వకపోవడం వలన వెంకటేష్ హీరో అయ్యాడు అని క్లెయిమ్ చేసుకునేవాడు. అంటే వెంకటేష్ హీరో కావడం వెనకాల నేనున్నాను అని చెప్పేవాడు ఆయన. అలా వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో బలంగా అంటే వెంకటేష్లో ఉన్న అన్ని ఎమోషన్స్ని పలికిస్తూ పర్టికులర్గా ఆయన వేలు పెట్టి చూపించే షాట్ ఒకటి ఉంటుంది. అది చాలా అద్భుతంగా తీశాడు ఆయన. ఆ ప్రజా కోర్టు సందర్భంగా ఆయన సమాజాన్ని ప్రశ్నించే సీన్ని వెంకటేష్తో అభినయింపచేసిన తీరు ఒక లెవెల్ అయితే, టేకింగ్ సైడు ఆయన జస్టిస్ చౌదరిలో ఒక షాట్ ఉంటుంది, దాన్ని మించి వెళ్ళాడు. వెళ్ళి అప్పటికి పెద్ద టెక్నికల్గా వీళ్ళకి ఏదో ఎక్విప్మెంట్ ఉండి కూడా కాదు, కానీ ఏవో చాలా వాడారు దానికి అన్న ఇంప్రెషన్ కలిగిస్తాడు ఆ ప్రజా కోర్టు దీనిలో. ఆ లెవెల్కి తీసుకెళ్ళి దాన్నే పోస్టర్గా వేశారు. అది విపరీతంగా జనాల్ని కనెక్ట్ చేసుకుంది. అలా వెంకటేష్లో ఉన్నటువంటి మెరిట్స్ అన్నిటినీ కలిపి ఒక హీరో లాంచింగ్ అంటే ఇలా ఉండాలి అనే ఒక టెంప్లెట్ని ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత ఆ కాన్ఫిడెన్స్తోనే కృష్ణ గారు మహేష్ బాబు లాంచింగ్ కూడా వాళ్ళకే అప్పచెప్పాడు కదా, అశ్విని దత్ గారిని కలిపి రాఘవేంద్రరావు గారికే అప్పచెప్పాడు. రాఘవేంద్రరావు గారి డిజైనింగ్ స్టైల్ ఆయనకి కలియుగ పాండవుల్లో నచ్చింది. ఓకే. పైగా తను చేయాల్సిన టైంలో వచ్చిన సినిమా అనేది కూడా ఒకటి ఉంది ఆయనకి. అలా రాఘవేంద్రరావు గారు మహేష్ బాబుని లాంచ్ చేసేటువంటి ఛాన్స్ రావటం వెనకాల కూడా కలియుగ పాండవులు ఉంది. ఎన్ని విధాలుగా అది స్పెషల్ మూవీ, మంచి విజయం సాధించింది. అయితే ఆయనకి బ్లాక్ బస్టర్ సినిమాలు నెమ్మదిగా మొదలైనాయి. బొబ్బిలి రాజా దగ్గర నుంచి మొదలైంది హడావిడి. ఆ తర్వాత వరుసగా వెంకటరత్నం గారు ఒక సినిమా తీశారు పల్లవి వెంకటేష్ గారితో. అలా ఆ బ్యాచ్ మొత్తం రంగంలోకి వచ్చేసింది. ఓకే. వెంకటేష్ గారు ఇప్పటికీ ఎనర్జెటిక్గా నడుస్తోంది కథ. అవును. ఇప్పుడు ఆదర్శ కుటుంబంతో రాబోతున్నాడు.
40 ఏళ్ల తర్వాత మ్మ్. 40 ఏళ్ల చరిత్ర. ఈ 40 ఏళ్ల చరిత్రలో అయితే ఒక విచిత్రమైన పోలిక. విక్టరీ వెంకటేష్ అంటాం మనం. అవును. విక్టరీ వెంకటేష్ గారి కెరియర్లో మెజారిటీ సినిమాలు రీమేక్ సినిమాలు కనిపిస్తాయి ఓకే. ఆ టైంలో. అన్నీ ప్రతిదానికి ఒక మూల కథ, ఎక్కువ రీమేక్స్ కనిపిస్తాయి. తమిళ్ నుంచి మలయాళం నుంచి మ్మ్. రీమేక్స్ ఎక్కువ కనిపిస్తాయి, హిందీ నుంచి కూడా. మ్మ్. మధుసూదన్ రావు గారికి కూడా విక్టరీ అనే టైటిల్ ఉండేది. విక్టరీ మధుసూదన్ రావు అనేవాళ్ళు ఆయన్ని. తర్వాత విక్టరీ వెంకటేష్ అని ఈయన్నే అంటారు. ఆయన లైఫ్లో, ఆయన సినిమా కెరియర్లో దాదాపు 95% రీమేక్లే. ఓహో. వి మధుసూదన్ రావు గారి చరిత్రలో కూడా. ఓకే. ఆయన ఒక సినిమా తీయాలంటే కలకత్తా వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి ఆ టైంలో ఆడుతున్న బెంగాలీ సినిమాలు, అంటే భారతదేశంలోని అన్ని భాషల నుంచి రీమేక్ చేశాడు ఆయన. ఓకే. దేన్ని వదిలిపెట్టలేదు. కాబట్టి విక్టరీ అంటే రీమేకా అనే లెవెల్కి తీసుకెళ్లారు వీళ్ళిద్దరూ కలిసి. కానీ సక్సెస్ఫుల్ కెరియర్లు ఇద్దరివి. సక్సెస్ఫుల్ కెరియరు. వెంకటేష్ బాబుకి ఫ్యామిలీ హీరో అని చెప్పేసి అవును, ఒక ఇమేజ్ దాన్ని ఈ మధ్యకాలంలో కొంత వెబ్ సిరీస్లోకి వెళ్ళి ఇబ్బంది పెట్టాడని వీళ్ళందరూ గాయపడ్డారు, ఆయన ఆడియన్స్ అందరూ. తర్వాత మళ్ళీ ఆయన పూజారు కదా సంక్రాంతికి వస్తుందో. అవును, అందరికీ అలా కూల్ చేశాడు. ఇప్పుడు అదే ఆదర్శ కుటుంబంతో అదే మళ్ళీ ఆడియన్స్ని పలకరించబోతున్నాడు. ఎస్. అనిల్ రావిపూడితో కంటిన్యూషన్ ఉంది. అదే అలా ఒక సక్సెస్ఫుల్ హీరోగా ఇంత సుదీర్ఘమైనటువంటి టైం నడపటం అనేది చిన్న విషయం కాదు. కలియుగ పాండవులు మంచి పునాది పడింది. అవును, అంటే అన్ని రకాలుగాను పరిచయం చేశాడు ఒకే సినిమాలో. ఇన్ని వేరియేషన్స్లో వెళ్ళగలడు అనేది ఇండస్ట్రీకి పరిచయం చేయటమే. ఓకే. ఎప్పుడైతే ఈ టెంప్లెట్ అర్థమైందో వెంటనే ప్రొడ్యూసర్లు అందరూ వచ్చేసారు. అదే అలా ఈవెన్ తిరుపతి రెడ్డి గారు కూడా ఒక సినిమా చేశాడు విజేత విక్రమ్ అనే పేరుతో. అలా మొదలైన కెరియర్ అది. ఓకే. థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్